హైదరాబాద్ లో భవనాలు భయపెడుతూ ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల బంజారాహిల్స్ లోని ఎఫ్ఎన్సీసీ బిల్డింగ్, సికింద్రాబాద్ లోని పురాతన భవనం కూలిన ఘటనలను మరవక ముందే మరొక పాత భవనం కూలిపోయింది. ఇద్దరి ప్రాణాలని బలి తీసుకుంది. ఇంకా శిథిలాల కింద ఇద్దరు ముగ్గురు ఉన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. జంట నగరాల్లో పురాతన భవనాలు కూలుతూనే ఉన్నాయి. ఒకటా రెండా? ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా చిలుకలగూడలో దారుణం జరిగింది. 2 అంతస్తుల పాత భవనం నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో కుప్పకూలింది. శిథిలాల్లో చిక్కుకుని ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వారిని చికెన్ షాపు యజమాని అక్బర్, అతడి సహాయకుడు వాజిద్ అలియాస్ అహ్మద్గా గుర్తించారు. భవనం కూలిన సమయంలో అక్కడ మరో 2 వ్యక్తులు కూడా ఉన్నారని స్థానికులు చెప్పడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సహాయ చర్యలు చేపట్టారు. భవనం కూలిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చిలుకలగూడలోని పాత పోలీస్ స్టేషన్ భవనానికి సమీపంలో ఉన్న ఈ భవనాన్ని 1940లో నిర్మించారు. శిథిలావస్థకు చేరిన ఈ బిల్డింగ్ లో చికెన్ షాప్, జిరాక్స్ సెంటర్ వంటి చిన్న వ్యాపారాలు నడుస్తున్నాయి. నగరంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల జాబితాల్లో దీన్ని కూడా ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు చేర్చారు. కూల్చివేయాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే కూల్చేలోపే ప్రమాదం జరిగిపోయి ఇద్దరి మరణానికి కారణమైంది. 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల అందులో ఓ చికెన్ సెంటర్ నడిపించే అక్బర్, మళ్ళీ వాళ్ళ దగ్గర పనిచేసే అతను వాజిద్ అని చెప్పి ఇద్దరు ఉండిరి. ఆ బిల్డింగ్ ఒక భాగము పడిపోయిన తర్వాత కింద కూర్చొని ఉండి వాళ్ళు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ డెడ్ బాడీస్ మట్టి కుప్పలు తీసేసి గాంధీ హాస్పిటల్ పంపడం జరిగింది. ఆ మట్టి కుప్పలంతా రిమైనింగ్ మట్టి కుప్పలంతా తీసేసిన తర్వాత ఏ బిల్డింగ్ అయితే ఇంకా 50% పడిపోయి ఇంకా డిలాబరేట్ కండిషన్లో ఉందో ఇప్పుడు నైట్ మిగిలిన బిల్డింగ్ కూడా డిస్మెంటల్ చేసేస్తాం. అది ఇట్లా సిటీలో ఎక్కడున్నా కానీ జిహెచ్ఎంసీ ఈ ప్రభుత్వం కూడా సీరియస్గా పోతా ఉన్నది. విషయం తెలుసుకున్న మంత్రి పద్మారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు పరిశీలించారు. చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి ఘటనా స్థలాన్ని సందర్శించారు. భవనం కుప్పకూలిపోయిన సమయంలో దానికి ఆనుకుని ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.